సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి సునీత విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే కదా. అసలు మరి స్పేస్లో ఎన్ని రోజులు ఉండొచ్చు, ఉంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సి గురు అకాడమీ నుంచి వివి నరసింహారావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి ప్రీవియస్ వీడియోలో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు మీరు ఎండింగ్లో. అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కానీ, అంటే ఎన్ని రోజులు అక్కడ ఉండిపోతే, దగ్గర 3 months 10 days అవుతుంది ఈ రోజు వరకు చూస్తే. మనము June 5th వెళ్ళారు కదా, సో 3 months 10 days అవుతుంది. అంటే అక్కడ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే యాక్చువల్గా మేడం, హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి మన భూమి మీద ఉన్న వాతావరణానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి. అది ఆర్టిఫిషియల్గా వీళ్ళు రెడీ చేసుకున్నటువంటి ఒక ఛాంబర్ లాంటిది. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం మేడం. ఇప్పుడు నేను గతంలో చెప్పినట్లుగా మనకి డిఫరెంట్ స్పియర్స్ ఉన్నాయి, ట్రోపో, స్ట్రాటో, మెసో, థర్మో, ఎక్సో అని ఉన్నాయి కదా. ఈ థర్మో, ఎక్సోలో మనకి కొన్ని లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ వల్ల మనకి ఏమవుతూ ఉంటుందంటే, మన భూమి మీద ఉన్నటువంటి జీవులకి ఆ సూర్యరశ్మి వచ్చి మనం తీసుకునేటటువంటి డి విటమిన్ సంబంధించిన అంశాల వలన అది, అంటే బోన్ మ్యారోకి సంబంధించినటువంటి యాక్టివేట్, ఏది సైంటిఫిక్ పరిభాషలు చెప్పాలంటే కే విటమిన్ అంటాం, కాల్సిపెరా అంటాం. ఈ కాల్సిపెరాల్ యాక్టివేట్ అయ్యి మనకి బోన్కి కావాల్సినటువంటి ఏదన్నా స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ప్రయత్నాలు అదే మనకి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అంతరిక్షంలో అందున ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సిచ్యువేషన్ లేవు. మనకు తగిలినట్లుగా వాళ్ళకి ఎండ తగలదు. వాళ్ళు పూర్తిగా ఏంటి, ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో వాళ్ళు ఉండాలి. మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, వాళ్ళకి సూర్యరశ్మి అనేది డైరెక్ట్గా తగలదు కాబట్టి డి విటమిన్ యాక్టివేట్ అవ్వదు. సో డి విటమిన్ యాక్టివేట్ కాకపోతే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే విపరీతమైనటువంటి బోన్ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు. అది కూడా ఎలా అంటున్నారంటే, శాస్త్రవేత్తలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పర్ డే 1% డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంది అంటున్నారు. కానీ నేనేమంటానంటే, అంత పెద్ద స్పేస్ స్టేషన్ నిర్మించినటువంటి నాసా అద్భుతమైనటువంటి డాక్టర్స్ని కూడా పంపించే ఉంటుంది. దానికి తోడు ఎప్పుడు కూడా మనకి వ్యోమగాములు వెళ్తున్నారు మనం అంటున్నాం, కానీ ఎప్పుడు చూసినా కానీ సపరేట్ మనకు గూడ్స్ ట్రైన్ లాగా వాళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి సపరేట్ ఒకటి వెళ్తూ ఉంటుంది. అందులో మనుషులను తీసుకెళ్లరు. వాళ్ళకి కావాల్సిన మెడికల్ కిట్స్ కానీ అన్నీ వాళ్ళకి పంపిస్తారు. ఒకవేళ ఆమెకు ఏదన్నా వస్తే, అంటే సునీత విలియమ్స్ ఏజ్ కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఆమెకు దగ్గర 55 సంవత్సరాలు దాకా. 2006లో ఒకసారి వెళ్ళింది, 12లో ఒకసారి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు వెళ్ళింది. దాదాపు 322 రోజులు ఆమెకు ఒక రికార్డు కూడా ఉంది. 50 గంటలకు పైగా స్పేస్ వాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందరూ భయపడుతున్నది ఏంటంటే, జనరల్గా గ్రావిటీ అనేది అక్కడ ఉండదు. గ్రావిటీ లేనప్పుడు మేడం, ఇప్పుడు మనం ఉన్నాం భూమి మీద, మనిషి మీద 2 శక్తులు పనిచేస్తూ ఉంటాయి. మొదటి శక్తి గ్రావిటీ, రెండో శక్తి వాతావరణం. అంటే సైన్స్లో చెప్పినట్టుగా గెలీలే ఏం చెప్తాడంటే, ఒక వ్యక్తి సగటున మోస్తున్న వాతావరణ బరువు 20 టన్నులు. భూమి మీద ఉన్నటువంటి మొత్తం బరువు 56 × 10⁻14 టన్నులు, అంటే 56 కోట్ల టన్నుల బరువు వాతావరణం మోపుతూ ఉంటుంది. అంటే ఈ జీవి ఈ గ్రావిటీకి, అలానే ఆ బరువుకి తగ్గట్టుగా మనం ఉన్నాం. అందుకే మనం ఎక్కడికైనా పోయినా, దూకినా, కింద పడిపోవటం వేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా అక్కడ ఫ్రీ అయిపోద్ది, అసలు గ్రావిటీ ఉండదు. ఉండకపోవడం ఏమవుతుందంటే, వీళ్ళకి సంబంధించిన బోన్ మధ్య మధ్యలో జాయింట్స్ ఉంటాయి కదా, వాటిలో చిన్న చిన్న గ్యాప్స్ రావటం అని కానీ, కొద్దిగా హైట్ పెరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే స్పేస్ వాక్ చేయడానికి పోయిన వ్యక్తులు కానీ, స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తులు కానీ పంపించేటప్పుడు వీళ్ళకి ఛాంబర్లో పెట్టి స్పేస్కి అలవాటు చేస్తారు. వచ్చిన వెంటనే కూడా వాళ్ళు వెంటనే పంపించరు, మెడికల్ అబ్జర్వేషన్లో పెట్టి మళ్ళీ మన భూ వాతావరణానికి అతను అలవాటు అవుతున్నాడు లేదా చూస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, సునీత విలియమ్స్ యొక్క వయసు ప్రాబ్లం. ఏజ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఏజ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని వీళ్ళు భయపడతారు. ఇంకోటి, బోన్ మ్యారోతో పాటు గ్రావిటీ అనేది కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మెంటల్, అంటే ఒక రకంగా మైండ్ మీద ఏదైనా ఇబ్బంది పడుతుందేమో, బ్లడ్ ప్రెషర్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో అని భయపడుతున్నారు. కానీ సోకాల్డ్ పర్సన్సే భయపడుతున్నారు, కానీ నాసా అయితే దృఢంగానే వాళ్ళ అటువంటి ఏర్పాట్లు లేకుండా పంపించగలుగుతారా, అది మనం ఆలోచించాల్సిన విషయం. ఫ్యూచర్లో కూడా ఇప్పుడు అంతరిక్షంలో మామూలుగా మనుషులు జీవించవచ్చు అంటారా? ఛాన్సెస్ ఉన్నాయి మేడం. అంటే మామూలుగా ఎవరో చెప్తే మనం వినేవాళ్ళం కాదు, కానీ ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ చెప్పిన మాట, భవిష్యత్తులో ఖచ్చితంగా చంద్రుడి మీద కాలనీస్ ఏర్పడతాయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దాంతోపాటు జీవం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
అయితే ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే చంద్రయానం 1లోనే మనం నిరూపించాం జీవం ఉండాలి అంటే ఫస్ట్ జీవం మనకు పుట్టింది ఎక్కడ నీటిలో, కాబట్టి ముందు నీటి యొక్క జాడలు కనుక్కోవడానికి ప్రయత్నాలు. తమాషా ఏంటంటే ఆ నీటి జాడలు మనమే కనిపెట్టాం. చంద్రయానం 1 పోయినప్పుడు మనం ఆర్బిటార్ని తీసుకెళ్ళినప్పటికీ ఎంఐపి అని ఒక ప్రోబ్ను పంపించాం, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అంటాం. అది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువాన దిగి నాసాకి కొన్ని లీడ్స్ ఇచ్చింది, నీళ్లు ఉన్నాయని చెప్పడం. అసలు మామూలుగా అంతరిక్షంలో ఎన్ని రోజులు ఉంటే మనం సేఫ్గా ఉంటాము, అసలు ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? మేడం ఖచ్చితంగా ఇప్పుడు సపోర్ట్ అయితే కావాల్సిందే. లెస్ గ్రావిటీ అన్నప్పుడు అన్ని తేలాడుతూ ఉంటాయి, ఏముండదు. ఇప్పుడు మనం మంచిలు తాగితే నీట్గా నోట్లోకి వెళ్తే మన గుటకలేస్తే అన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టు ఒక ఆర్టిఫిషియల్గా ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, వ్యోమగామికి ఎందుకు సూట్ వేస్తారు, తలకి ఎందుకు ఒక ఛాంబర్లాగా ఎయిర్ ఛాంబర్లాగా కప్పుతారంటే గ్రావిటీ లేనప్పుడు. అది మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఎందుకు ఫ్యాటిక్గా ఉంటుంది, మనకి తిరుగుతూ కళ్ళు తిరుగుతుంది ఎందుకు అనిపిస్తుంది? మన బాడీ హై ప్రెజర్కి అలవాటు పడింది. మీరు ఎప్పుడైతే జైంట్ వీల్ ఎక్కుతారు, ఏది కొద్దిగా ఎత్తుకుపోతే ఏమవుతుందంటే ప్రెజర్ తగ్గుతుంది ఎత్తును బట్టి. ఎప్పుడైతే ప్రెజర్ తగ్గుతుందో, బయట ప్రెజర్ తగ్గింది అంటే బాడీ లోపల ప్రెజర్ ఎక్కువ ఉందంటే లోపల లిక్విడ్స్ మొత్తం మనం బయటికి కక్కేస్తాం. దాన్ని మనం వామిటింగ్ సెన్సేషన్ అంటాం. ఏదో ఒక చిన్న జైంట్ వీల్ ఎక్కితే మనకి ఈ పొజిషన్ ఉంటే, అట్లాంటిది అక్కడికి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి రేడియేషన్ మనం తట్టుకోవాలి. దాంతోపాటు ప్రెజర్ కంట్రోలింగ్ అనేది మనకి చేత కాదు, కొంతవరకు వచ్చు మనకి. ఇప్పటికీ అందరూ ఆశ్చర్యంగా చూసేది ఏంటి, ఎక్కడో టిబెట్లో ఉన్న వ్యక్తులు కానీ లేదా హిమాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ చూస్తే వాళ్ళు ప్రెజర్ని తట్టుకున్నా మనం తట్టుకోలేకపోతున్నాం. ఏది జస్ట్ టిబెట్కి ఏది కొన్ని వేల అడుగులకే లేదా కొన్ని వేల మీటర్లకే. అట్లాంటిది మనం పూర్తిగా భూవాతావరణాన్ని దాటి మనము అంటే మన జీవులం, భూమి మీద ఉన్న జీవులు భూవాతావరణానికి అలవాటు పడినాం. మరి అక్కడికి వెళ్ళి దానికి వ్యతిరేకంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మనం తయారు చేసుకోవాల్సిన ఒక ఆర్టిఫిషియల్ తయారు చేసుకోవాల్సిందే. అది సాధారణ మానవుడు అయితే బేర్ చేయలేడు. మరి చూడాలి భవిష్యత్తులో ఉంటారు అంటే నేను అనుకోవడం ఒక ఆర్టిఫిషియల్, ఏదో మనకి గతంలో చూపించిన ఆదిత్య 369 లాగా అలా చూపించుకొని అందులో మనం బతకటం. హెల్త్ ఇష్యూస్ అంటే మీరు బోన్ నేరో అని చెప్పారు కదా, అదే కాకుండా ఇంకేమన్నా బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ రావచ్చు. ఇంకోటి ఎప్పుడైతే మనకి వైటల్ ఆర్గాన్స్ అనే ఫెయిల్యూర్ కావటం, వైటల్ ఆర్గాన్స్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలితే బయట అయితే మనం చూసుకోగలుగుతాం, లోపల లివర్ డ్యామేజ్ కానీ కిడ్నీ డ్యామేజ్ కానీ. ఎప్పుడైతే మనకి శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మనకి తెలిసిందే అవి ఎక్కడ వైటల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయని భయం. దీనికి తోడు ఎన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒకటి, ఇదేదైనా తేడా ఉండి అసలు కీలకమైన ఆదేశాలు శరీరాన్ని పంపించేది ఇది. దానికి తోడు ఆమె వయస్సు, ఇవన్నీ చూస్తున్నారు. మెయిన్ చెప్తున్న విషయం అయితే మాత్రం రేడియేషన్ ఒకటి ఉంది మేడం, అక్కడ ఖచ్చితంగా రేడియేషన్ ఉంటుంది. రెండవది బోన్ ఇష్యూస్ వస్తున్నాయి. మూడవది ఇంకా ఈ పెరిఫెరల్స్ అనమాట, అంటే ఒకదాని ఒకటి ట్రిగ్గర్ చేసుకుంటూ వెళ్ళటం అనమాట. ఇంకోటి ఎందుకు మొన్నటి వరకు భయపడారంటే, ఈ బోయింగ్ పంపించిన స్టార్లైనర్ ఉంది కదా, అది దాని బ్యాటరీ 90 days. 90 daysలో అంటే ఆ బ్యాటరీని చూపించి భయపించారు, అయిపోతుంది. ఇప్పుడు మనం కూడా ఒప్పుకున్నాడు, ఎలాన్ మస్క్ ఒప్పుకున్నాడు కాబట్టి వచ్చే నష్టమేం లేదు. ఇంకా మెడిక్స్ అంటారా, ఖచ్చితంగా వీళ్ళు కిట్స్ పంపిస్తారు, ఆమెను జాగ్రత్త చూసుకోవడం జరుగుతుంది. మరి దానికి ఏర్పాట్లు ఏం చేస్తారో చూడండి. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి మరి? ఖచ్చితంగా వీళ్ళు ఒకటి మేడం, ఇప్పుడు ఎప్పుడైతే ఐఎస్ఎస్లోకి మనం ఎంటర్ అయిపోతామో మళ్ళీ మాస్కులు ఇట్లాంటివి ఏమి ఉండవు. మామూలు మనం భూమి మీద ఉంటే అట్లాంటి కండిషన్స్ ఇచ్చారు. సన్ రైజ్ అవేం పడవేమో కానీ ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మామూలుగా తీసుకుంటే మహా అయితే కొద్దిగా ఇంటేక్ తక్కువ ఉంటుంది. మరి డెబ్రిస్ కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన డెబ్రిస్ కానీ ఏదైనా వస్తువులు కూడా అటెండ్ పరగడానికి లేదు, అవి కూడా తిరుగుతుంటాయి. కాబట్టి వాటిని ఏం చేయాలి వీళ్ళు, మళ్ళీ బయట వేయడానికి లేదు కదా, అందుకని వాటిని తీసుకొచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే లోపల ఆక్సిజన్ లెవెల్స్ అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందుకంటే మనకి ఇక్కడ ఫెయిల్యూర్ అయింది బోయింగ్ పంపించినటువంటి ఒక చిన్న షటిల్ మాత్రమే, ఐఎస్ఎస్ కాదు. వచ్చే నష్టం ఏమి లేదు. వివిధ దేశాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. తీరా వచ్చాక ఇప్పుడు మీరు బోన్ నేరో అన్నారు, సమ్ హెల్త్ ఇష్యూస్ చెప్పారు, ఏజ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నారు. తీరా వచ్చేసాక కూడా ఇవన్నీ ప్రభావితం ఉంటాయంటారా? ఖచ్చితంగా మేడం. కాకపోతే అమెరికా అది ఎంతో మంది వెళ్ళింది అమెరికా నుంచే వెళ్ళారు. హైలీ అంటే టెక్నికల్ పరంగా మెడిసిన్స్ పరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందిన దేశం అది. ఏ రోజు కూడా ఈ రోజు ఫెయిల్యూర్ అయిందని కాదు, ఎప్పుడైనా సరే ఒక వ్యోమగామి, యాక్చువల్గా అమెరికన్స్ పిలుచుకునే పేరు ఆస్ట్రోనాట్ అంటారు, రష్యన్స్ కాస్మోనాట్ అంటారు, యూరోపియన్స్ స్పేషియోనాట్ అంటారు. మనం పంపిస్తున్నాం కానీ మనం గగన్నాట్ అని పెట్టుకున్నాం లేదా వ్యోమనాట్ అని పెట్టుకున్నాం. అయితే వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు మెడికల్ టెస్ట్లు అన్నీ చేసి స్టెబిలైజ్ అయిన తర్వాతనే మనిషిని బయటకు వెళ్తున్నారు. కాకపోతే ఈసారి కొద్దిగా ప్రాబ్లం కొద్దిగా సివియర్ అయింది కాబట్టి
అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. Yes. ఎందుకంటే ఒకసారి మనం కల్పనా చావ్లాని పోగొట్టుకున్నాం, Yes. ఇప్పుడు మరి ఈమె కూడా అని చిన్న భయం. భయం ఉంది. సో అది ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్గా వచ్చాక ఆవిడ్ని ఎన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతారు? మామూలుగా ఇలా స్పేస్కి వెళ్ళి ఇంత లేట్గా తిరిగి వచ్చిన తర్వాత జనరల్గా మేడం అబ్జర్వేషన్ మరీ సంవత్సరాలు అంటూ ఏమి ఉండదు మేడం, వారాల వ్యవధిలోనే ఉంటుంది. మొత్తం వీళ్ళు సెట్ అయిపోతారు యాక్చువల్గా. కానీ ఈసారి ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకోవాలి. మీరు గమనించండి, మళ్ళీ బుచ్ విల్మోర్ వెళ్ళాడు, మరి ఆయన గురించి ఎవరు మాట్లాడలేదు. మేబీ అమెరికాలో మాట్లాడుకుంటున్నారేమో. ఇప్పుడు మనం భారతీయ సంతతి మహిళ కాదు మన సునీత విలియమ్స్ గురించి మాట్లాడుకుంటాం. మెయిన్ ఏజ్ ఫ్యాక్టర్ వాటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం మంచి జరుగుతుందని ఆశిస్తాం. ఖచ్చితంగా సార్ ఆవిడ తిరిగి రావాలని కోరుకుందాం. ఖచ్చితంగా వస్తుంది మేడం. థ్యాంక్ యూ.